విదేశీ ప్రయాణాల కోసం జారీ చేసే అత్యంత కీలక ధృవపత్రం పాస్పోర్టు ఇక అత్యాధునిక ఎలక్ట్రానిక్ హంగు సంతరించుకోనుంది. పూర్తి సమాచారం సహా భద్రతా కారణాల రీత్యా వీటిని జారీ చేసేందుకు విదేశీ మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఈ పాస్పోర్టు ప్రాజెక్టు పేరిట చేపడుతున్న ఈ కొత్త విధానంతో నకిలీ పాస్పోర్టులకు అడ్డుపట్టనుంది. విదేశాంగ శాఖ ఏటా జారీ చేస్తున్న పాస్పోర్టుల సంఖ్య 80 లక్షలకు చేరువవుతోంది. దేశవ్యాప్తంగా 37 కార్యాలయాల నుంచి విస్తృతంగా జారీ చేస్తున్న పాస్పోర్టుల్ని కొందరు తప్పుడు ధృవీకరణ పత్రాల ద్వారా సొంతం చేసుకుంటుంటే అసాంఘిక శక్తులు నకిలీలనే వినియోగంలోకి తీస్తున్నాయి. వీటిని అడ్డుకునేందుకు మంత్రిత్వ శాఖ ఈ పాస్పోర్ట్లను అందుబాటులోకి తేనుంది. ఇందుకోసం ప్రతి పాస్పోర్ట్లోనూ ఓ ఎలక్ట్రానిక్ చిప్ అమర్చి అందులోనే వ్యక్తిగత సమాచారాన్ని నిక్షిప్తం చేస్తారు. బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు, కనుపాప చిత్రాన్ని పొందుపరుస్తారు. ప్రయాణం చేసిన ప్రతిసారి పాస్పోర్ట్ స్వైప్ చేసి ఆ వివరాల్ని కూడా ఈ విధానం ద్వారానే నమోదు చేస్తారు. It will be difficult to obtain duplicate passport because photographs are being taken here. We are also collecting fingerprints, biometric details. This will ensure that duplicate passport is not issued to wrong person. పాస్పోర్ట్ల జారీకి ముందు జరిగే పోలీసు విచారణ విషయంలోనూ విదేశీ మంత్రిత్వ శాఖ నిబంధనల్ని కఠినతరం చేసేందుకు యత్నిస్తోంది. పరిశీలన వీలైనంత త్వరగా ముగించి జారీ సమయాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అథారిటీ చాలా చక్కగా చేస్తున్నారు. అది వారి ఆగస్టులో చాలా పెండింగ్ ఉండింది. ఒక 70,000 అప్లికేషన్ పెండింగ్ ఉంటే వారి దృష్టికి తీసుకెళ్లాము. వారు 2-3 నెలల మాసంలో 50,000 పెండింగ్ అప్లికేషన్ క్లియర్ చేశారు. సో ఇప్పుడు 70,000 ఉన్న పెండింగ్ అప్లికేషన్ ఆగస్టులో ఇప్పుడు నిన్నటి చూసుకుంటే అది 20,000కి చేరుకుంది. సో ఎవరైతే తొందరగా చేస్తున్నారో ఈ పోలీస్ ఎంక్వైరీకి 7 రోజులు అదనంగా వేసుకుంటే అన్ని రోజులలో పాస్పోర్ట్ వస్తుంది. దేశవ్యాప్తంగా పాస్పోర్ట్ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్న కార్యాలయాలు ఇక నుంచి ముందుగానే రుసుము స్వీకరించి అనవసరపు రద్దీకి అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నాయి.